మీరెప్పుడైనా గోరుచిక్కుడు ఆలుతో కలిపి కర్రీ చేశారా? భలే రుచిగా ఉంటుందండి. చపాతీలోకి అలాగే రైస్‌లోకి సైడ్ డిష్‌గా చాలా చాలా బాగుంటుంది. చేయడం చాలా సింపుల్. తక్కువ మసాలాతో చాలా రుచిగా ఉండే ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి 3 పచ్చిమిర్చిని, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను వేసేసుకొని ఇదంతా కచ్చా పచ్చగా దంచుకోవాలి. కావాలంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా. ఇలా కచ్చా పచ్చగా ఉండేలాగా దంచి పక్కన చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని మనం కచ్చా పచ్చగా దంచిన పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసేసుకొని కొన్ని సెకన్ల పాటు ఆయిల్‌ను బాగా ఫ్రై చేయండి. ఇలా కొన్ని సెకండ్లు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు కిలో గోరు చిక్కుడుని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోండి. ఒక్కొక్క చిక్కుడుకాయని 2 ముక్కలుగా చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని వీటిని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మూత పెట్టి మగ్గించండి. చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా. ఇవి మనకి కొంచెం ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇందులోకి పావు కిలో దాకా బంగాళదుంపల్ని తొక్కు తీసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా పొడవుగా కట్ చేసి వేసేసుకోండి. ఇలా వేసేసాక ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలపండి. ఇలా ఆయిల్‌లో ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా. ఇదంతా బాగా కలిసేలా కలిపి మనం ఒకసారి ముక్కను చూడొచ్చు. దాదాపు మనకి ఇవి 50-70% ఫ్రై అయిపోయి ఉంటాయి. మొదట 5 నిమిషాలు ఉడికించాం. మళ్ళీ ఆలు ముక్కల్ని వేసాక 5 నిమిషాలు ఉడికించాం కాబట్టి ఇవి దాదాపు మనకి చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపును, తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్‌ని, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలాను, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఈ మసాలానంతా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో వేయించండి. అప్పుడు మనకి మసాలా పచ్చివాసన పోతుంది. అలాగే ఈ ముక్కలకి కూడా మసాలా అంతా బాగా అంటుకుంటుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా 1 నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ దాకా వాటర్‌ని వేయండి. ఇంతవరకు మనం ముక్కల్ని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా వాటర్‌ని వేసి ఉడికించామంటే ముక్క మనకి తినడానికి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5-7 నిమిషాలు ఉడికించండి. అంతే. ఎంతో రుచికరమైన ఆలు కాంబినేషన్‌తో గోరుచిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా తక్కువ సమయంలో చాలా చాలా రుచిగా ఉండే కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి గోరుచిక్కుడు ఆలు చక్కగా ఉడికాయో లేదో చెక్ చేసేసుకొని ఉడికించుకోవాలనుకుంటే మరొక 5 నిమిషాలు మూత పెట్టండి. ఉడికాయి అనిపిస్తే కొద్దిగా కొత్తిమీరని వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీ, పూరి, దోస ఇలా అన్నింటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో తిన్నామంటే ఇంకా 2 ముద్దలు ఎక్కువగానే తింటారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్పైసీ అండ్ టేస్టీ ఈ ఆలు కాంబినేషన్‌తో గోరుచిక్కుడు కర్రీని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.